హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరికొన్ని డేస్ లో పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్ స్టార్ట్ కానుంది. అయితే ఈ వీడియోలో ఈసారి ఆక్షన్ లో మన తెలుగు టైటన్స్ టీం ఏ ప్లేయర్స్ పైన టార్గెట్ చేస్తారు అండ్ మన ఆక్షన్ స్ట్రాటజీ ఎలా ఉండిపోతుందో క్లియర్ గా తెలుసుకుందాం. మన టైటన్స్ ఫ్యాన్స్ వీడియో చూస్తుంటే లైక్ చేసి కింద తెలుగు టైటన్స్ అని కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు టైటన్స్ టీం ఎవరిని రిటైన్ చేసుకున్నారా అన్న విషయానికి వచ్చేస్తే వీళ్ళు టోటలీ 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఆల్రౌండర్ శంకర్ గదాయ్, లెఫ్ట్ కవర్ అజిత్ పవర్, రైడర్ ఓంకార్ పటీర్, రైడర్ ప్రఫర్ జవారి, డిఫెండర్ అంకిత్ జగ్లెన్ అండ్ ఆల్రౌండర్ సంజీవి ఎస్ ని వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. అండ్ 4 ఎన్వైబీ ప్లేయర్స్ ని వీళ్ళు తమ స్క్వాడ్ లోకి పిక్ చేశారు. లెఫ్ట్ రైడర్స్ అయిన నితిన్ రావల్ అండ్ రోహిత్ రాథే, రైట్ రైడర్ చేతన్ సాహు అండ్ రైట్ కవర్ డిఫెండర్ సాగర్ రావల్ ని తమ స్క్వాడ్ లోకి పిక్ చేసుకున్నారు. టోటల్ 10 ప్లేయర్స్ కరెంట్ టైటన్ స్క్వాడ్ లో ఉన్నారు. వీళ్ళకిచ్చిన 5 కోట్ల ఆప్షన్ పర్స్ లో 1.18 crores అమౌంట్ వీళ్ళ కోసమే స్పెండ్ చేశారు. వీళ్ళకి ఇంకా ఆప్షన్ రిమైనింగ్ పర్స్ 3.82 crores ఉంది. ఈ అమౌంట్ తో వీళ్ళు మాక్సిమం 15 ప్లేయర్స్ అండ్ మినిమం 8 ప్లేయర్స్ ని బై చేయాలి. అయితే వీళ్ళకి ఆప్షన్ లో 3 FBM కార్డ్స్ ఉన్నాయి. ఈ కార్డ్స్ తో వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ ని మళ్ళీ బైబ్యాక్ చేసుకోవచ్చు. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే పాస్ట్ లో టైటన్స్ టీం అంటే 2022 సీజన్ లో ఒక బ్యాలెన్స్డ్ స్క్వాడ్ తో వచ్చారు. అంటే మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్స్ ని బై చేసినా గానీ ఆ సీజన్ లో బెటర్ పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. లాస్ట్ సీజన్ లో ఒక్క పవన్ షరావత్ ని ఎక్స్పెన్సివ్ అమౌంట్ కి బై చేసి ఒక స్టార్ ప్లేయర్ టీమ్ లో ఉంటే అతనే మ్యాచెస్ ని గెలిపిస్తాడు అనే ఉద్దేశంతో అతన్ని బై చేశారు. ఆ మూవ్ కూడా ఫెయిల్ అయింది. మరి ఈసారి ఆప్షన్ లో ఎలాంటి స్ట్రాటజీతో వస్తారు, ఎలాంటి ప్లేయర్స్ ని బై చేస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా మారింది. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ తో వస్తున్నా అది వీళ్ళకి ఫెయిల్యూర్ తప్పిస్తే వీళ్ళ ఫేట్ మార్చే సక్సెస్ రావట్లేదు. సో ఈసారి ఆప్షన్ అనేది టైటన్స్ టీమ్ కి చాలా క్రూషియల్ గా ఉండిపోతుంది. ఈసారి ఆప్షన్ లో మిగతా టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే టైటన్స్ టీమ్ దగ్గర బెటర్ ఆప్షన్ పర్స్ ఉంది. అంటే మన దగ్గర సెకండ్ హైయెస్ట్ ఆప్షన్ పర్స్ ఉంది. ఈ ఆప్షన్ పర్స్ ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే ఒక బ్యాలెన్స్డ్ స్క్వాడ్ ని టైటన్స్ టీమ్ బిల్డప్ చేయవచ్చు. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మన ఛానల్లో ప్రో కబడ్డీ ఆప్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న లైవ్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. మీరు డైలీ పీకేఎల్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ కెప్టెన్, స్పెసిఫిక్లీ ఒక కెప్టెన్ కోసం ఎంత అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేసి ఆ ప్లేయర్ ని కొనాలి అని నేను చెప్పట్లేదు. కానీ టీమ్ ని ఫ్రంట్ ఆఫ్ ది హెడ్ నుండి నడిపించగలిగే ఒక ప్రాపర్ సీనియర్ ప్లేయర్ ఫర్ ష్యూర్ మన టీమ్ కి కావాలి. అయితే ప్రతి టీమ్ ని లీడ్ చేసే ఒక లీడర్ ఉంటాడు. అలాంటి ఒక మంచి లీడర్ మన టీమ్ కి కావాలి. అలానే ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెట్టి ఫస్ట్ గ్రేడ్ లో ఉండే స్టార్ ప్లేయర్స్ కాకుండా సెకండ్ గ్రేడ్ లో ఉండే మంచి కెప్టెన్సీ మెటీరియల్ దట్ ఒక మంచి ఇండివిజువల్ పర్ఫార్మర్ ని మన టీమ్ బై చేయాలి. అయితే ఈసారి ఆప్షన్ లో మన టైటన్స్ టీమ్ మేజర్ గా ఫజల్ అట్రాచలి అండ్ పర్దీప్ నర్వాల్ వీళ్ళిద్దరిని టార్గెట్ చేయడానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. మరి మన టైటన్స్ టీమ్ పవన్ షరావత్, మనేందర్ సింగ్, మహమ్మద్ రిజా ఇలాంటి స్టార్స్ ని హై అమౌంట్ పెట్టి బై చేయడం కన్నా వీళ్ళకంటే తక్కువ అమౌంట్ కి వచ్చే ఫజల్ అట్రాచలి అండ్ పర్దీప్ నర్వాల్ ఇలాంటి ప్లేయర్స్ ని కొనడం వల్ల రిమైనింగ్ పర్స్ అమౌంట్ తో స్ట్రాంగ్ స్క్వాడ్ ని బిల్డప్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ కాస్ట్, ఈవెన్ వీళ్ళిద్దరు ప్రో కబడ్డీలో లెజెండరీ ప్లేయర్స్, అట్ ద సేమ్ టైం ప్రో కబడ్డీలో సక్సెస్ఫుల్ కెప్టెన్స్. అయితే లాస్ట్ ఆప్షన్ లో ఫజల్ అట్రాచలిని పునరి పల్టేన్ 1.60 crores పెట్టి బై చేశారు. అలానే పర్దీప్ నర్వాల్ ని యూపీ యోధాస్ సీజన్ 9 లో 1.65 crores పెట్టి బై చేశారు. మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళ ప్రైస్ అనేది 2 crores దగ్గరలో కూడా లేదు. అయితే ఈసారి ఆప్షన్ లో చాలా టీమ్స్ దగ్గర ఆప్షన్ పర్స్ 2.5 crores అండ్ యావరేజ్ గా కొన్ని టీమ్స్ దగ్గర 3 crores ఆప్షన్ పర్స్ ఉంది. అలాంటి టీమ్స్ అన్ని ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెట్టి ఇలాంటి ప్లేయర్స్ ని కొనడానికి డేర్ చేయకపోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ముందు చెప్పుకున్నట్టు టైటన్స్ టీమ్ దగ్గర సెకండ్ హైయెస్ట్ ఆప్షన్ పర్స్ ఉంది కాబట్టి టైటన్స్ టీమ్ వీళ్ళని కొనడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే నా అంచనా ప్రకారం ఫజల్ అట్రాచలి లాస్ట్ సీజన్ లో మంచి పర్ఫార్మెన్స్ తో వస్తున్నాడు. సో ఈసారి అతనికి ఆప్షన్ లో అరౌండ్ 1.80 crores వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే పర్దీప్ నర్వాల్ లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి ఇతని ఫామ్ కాస్త డిప్ అయింది. సో ఇతనికి అరౌండ్ 1.50 crores వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్లీ టైటన్ CEO ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఫజల్ అట్రాచలి, పర్దీప్ నర్వాల్ ఇలాంటి సక్సెస్ఫుల్ కెప్టెన్స్ ని కొనడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని మనకి ఇండైరెక్ట్ గా అర్థమవుతుంది. ఎనివే తెలుగు టైటన్స్ టీమ్ వీళ్ళ ఒక ప్లేయర్ ని మనం అనుకున్న ప్రైస్ కి బై చేస్తే వీళ్ళకి అరౌండ్ ఆప్షన్ రిమైనింగ్ పర్స్ 2.30 crores అమౌంట్ మేబీ మిగలవచ్చు.
ఆఫ్టర్ దెన్ రైడర్స్ ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెట్టి పెద్ద పెద్ద రైడర్స్ ని బై చేయడం కన్నా తక్కువ అమౌంట్ కి అంటే అండర్ 30 lakhs 40 lakhs ఇలాంటి అమౌంట్స్ కి క్వాలిటీ రైడర్స్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధార్థ్ దేశాయ్, అజిత్ కుమార్, కే ప్రభంజన్, చంద్రకాంత్ రంజిత్, మోను ఇలాంటి చాలా మంది క్వాలిటీ ప్లేయర్స్ తక్కువ అమౌంట్ కి వస్తారు. లాస్ట్ ఆప్షన్ లో సిద్ధార్థ్ దేశాయ్ ని హర్యానా స్టీలర్స్ 1 crore రూపీస్ కి బై చేశారు. బట్ బెటర్ పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. ఇదే సిద్ధార్థ్ దేశాయ్ ని సీజన్ 8 లో టైటన్స్ టీమ్ 20 lakhs బేస్ ప్రైస్ కి బై చేశారు. ఇలా స్కిల్ఫుల్ టాలెంట్ ఉండి తక్కువ అమౌంట్ కి దొరికే చాలా మంది రైడర్స్ ఆప్షన్ కి వస్తున్నారు. అలాంటి ప్లేయర్లు ఒక ఇద్దరు రైడర్స్ ని మన టైటన్స్ టీమ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మన టైటన్స్ టీమ్ పర్దీప్ నర్వాల్ ని బై చేస్తే అతనికి సపోర్టివ్ రోల్ లో సెకండ్ అండ్ థర్డ్ రైడర్ గా సిద్ధార్థ్ దేశాయ్, అజిత్ కుమార్ ఇలాంటి రైడర్స్ ని బై చేసుకోవాలి. ఆఫ్టర్ దెన్ ఆల్ రౌండర్స్ లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుండి మన టైటన్స్ టీమ్ లో చెప్పుకోదగ్గ ఆల్ రౌండర్స్ లేరు. అంటే క్రెడిబిలిటీ ఉన్న మంచి క్వాలిటీ ఆల్ రౌండర్స్ లేరు. సో ఈసారి ఆప్షన్ లో హైలీ ఆల్ రౌండర్స్ ని టార్గెట్ చేయవచ్చు. అయితే ఈసారి ఆప్షన్ హ్యామర్ పైకి విజయ్ మాలిక్, రోహిత్ గులియా, హరేందర్, మహమ్మద్ నబీ బగ్స్ ఇలాంటి క్వాలిటీ ఆల్ రౌండర్స్ వస్తున్నారు. వీళ్ళలో కనీసం ఒక్క ఆల్ రౌండర్ అయినా కొనడానికి ట్రై చేయాలి. విజయ్ మాలిక్ లాంటి ఆల్ రౌండర్ ఎక్స్పెన్సివ్ అమౌంట్ కి సోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆన్ ది అదర్వైజ్ రోహిత్ గులియా, హరేందర్, మహమ్మద్ నబీ బగ్స్ వీళ్ళంతా కొంత లో అమౌంట్ కి వస్తారు. కాబట్టి మన టైటన్స్ టీమ్ ఫర్ షూర్ వీళ్ళని టార్గెట్ చేయాలి. ఆఫ్టర్ దెన్ డిఫెండర్స్ కరెంట్ మన టైటన్స్ టీమ్ కి కవర్ పొజిషన్ లో ఆడగలిగే చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. ఆప్షన్ లో టైటన్స్ టీమ్ మోస్ట్ లైక్లీ కార్నర్ పొజిషన్ లో ఆడే ప్లేయర్స్ పైన ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మన టైటన్స్ టీమ్ లెఫ్ట్ కార్నర్ లో ఫజల్ అట్రాచిల్ ని బై చేస్తే ఈ పొజిషన్ లో మనకి వేరే డిఫెండరే అవసరం లేదు. ఫజల్ దొరకకపోతే ఈ పొజిషన్ లో ఆడగలిగే విశాల్ భరద్వాజ్, నితిన్ రావల్ అండ్ గిరి సన్నాగ్ ఇలాంటి క్రెడిబిలిటీ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఆల్రెడీ విశాల్ భరద్వాజ్ పాస్ట్ లో టైటన్స్ టీమ్ కి ఆడినాడు. సో ఆ ఫ్రాంచైజ్ తో ఇతనికి మంచి కనెక్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం నితిన్ రావల్ తిని క్వాలిటీ ఆల్ రౌండర్, వెరీ కన్సిస్టెంట్ పర్ఫార్మర్, తిని కూడా వన్ ఆఫ్ ది చాయిస్. అలానే గిరీష్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కూడా ఉన్నాడు. విశాల్ భరద్వాజ్ అరౌండ్ 25 lakhs, నితిన్ రావల్ అండ్ గిరీష్ సన్నాగ్ అరౌండ్ 40 lakhs లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈసారి రైట్ కార్నర్ లో ఆడే చాలా డిఫెండర్స్ లైక్ సాహుల్ కుమార్, నితీష్, సోంబేర్ గులియా, కృష్ణన్ దుల్ ఇలాంటి చాలా మంది ప్లేయర్స్ ఆప్షన్ కి వస్తున్నారు. ప్రీవియస్లీ సాహుల్ కుమార్ జైపూర్ టీమ్ కి చాలా సక్సెస్ఫుల్ గా రాణించాడు అండ్ ఈసారి ఆప్షన్ లో అతనికి చాలా వరకు డిమాండ్ ఉంటుంది. అలానే నితీష్ తిని కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఆప్షన్ కి వస్తున్నాడు కాబట్టి ఇతను కూడా హాట్ కేక్ లా అమ్ముడిపోతాడు. ఫైనలీ సోంబర్ అండ్ కృష్ణన్ దుల్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరు కొంత లో ప్రైస్ కి దొరికేస్తారు. అయితే ఫజల్ అట్రాచలి అండ్ సోంబర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ పాస్ట్ లో పూణేకి ఆడారు అండ్ లాస్ట్ సీజన్ లో గుజరాత్ టీమ్ కి ఆడారు. వెరీ సక్సెస్ఫుల్ కాంబో అండ్ వీళ్ళ మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మన వాళ్ళు ఫజల్ ని కొంటే అతనితో పాటు సోంబర్ ని కూడా కొనడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక కవర్ డిఫెండర్స్ విషయానికి వచ్చేస్తే కరెంట్ మన స్క్వాడ్ లో శంకర్ గదాయ్ అండ్ అజిత్ పవర్ లాంటి ఇద్దరు కవర్ డిఫెండర్స్ ఉన్నారు. ఆఫ్ కోర్స్ ఆప్షన్ కి సునీల్ కుమార్ అండ్ సుర్జిత్ సింగ్ లాంటి మంచి క్వాలిటీ ప్లేయర్స్ వస్తారు. ఏ పొజిషన్ కి మన వాళ్ళు మోస్ట్ లైక్లీ బ్యాకప్ గానే తీసుకోవచ్చు. ఫైనలీ ఏ పొజిషన్ లో ఏ ప్లేయర్స్ పైన ఎంత అమౌంట్ ఖర్చు పెడితే మనకు ఒక బ్యాలెన్స్డ్ స్క్వాడ్ వస్తుంది అనే విషయానికి వచ్చేస్తే ఒక స్టార్ కెప్టెన్ ఒక స్టార్ ప్లేయర్ కోసం యావరేజ్ గా 1.60 crore, ఇద్దరు క్రెడిబిలిటీ రైడర్స్ కోసం 70 lakhs, ఇద్దరు క్రెడిబిలిటీ కార్నర్స్ కోసం 60 lakhs, ఇద్దరు బ్యాకప్ కవర్ డిఫెండర్స్ కి 30 lakhs, ఓవరాల్ గా ఈ 7 ప్లేయర్స్ కోసం 3.30 crores ఖర్చు అవుతుంది. ఇంకా యావరేజ్ గా 62 lakhs ఆప్షన్ రిమైనింగ్ పర్స్ మిగిలితే ఆ అమౌంట్ తో 1 to 8 ప్లేయర్స్ ని మన టీం బై చేయాలి. ఇది ఓన్లీ నా అనాలిసిస్ మాత్రమే. టైటన్స్ టీం గురించి మీరు ఏమనుకుంటున్నారు? టైటన్స్ టీం ఏ ప్లేయర్స్ ని కొంటే బాగుంటుందో మీరు కింద కమెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.